ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందరు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా ఆదామునకు సాటి అయిన సహాయము లేదని, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవులకు మరి వాటి వాటి జాతుల ప్రకారము సాటి అయిన సహాయము ఉన్నప్పుడు, మరి ఆదామునకు ఆ విధమైన సహాయం లేనప్పుడు దేవుడు ఆలోచన చేసి ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకని తీసి ఆ భాగమును మాంసముతో పూడ్చివేశాడట. తరువాత ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి మరి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము పాట పడతాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిను కనుక నారి అనబడును అని చెప్పి పాట పాడతాడు. ఆ దినాన దేవుడు మరి ఆదామునకు మరి వివాహము చేసినట్లుగా, పెండ్లి చేసినట్లుగా మరి అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను స్త్రీనిగా నిర్మించి మరి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు మరి ఆదాము దగ్గరకు తీసుకొని రాబడినప్పుడు ఆదాము ఆమె గురించి మరి పాట పాడినట్లుగా గత దినమున మనం ధ్యానం చేసాం. ప్రియదేని పిల్లరా, తరువాత జరిగినటువంటి విషయమును ఈరోజున మనం ధ్యానం చేద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందరు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 6 దినాలలో ఈ సృష్టిలోని సమస్తమును సంపూర్తి చేసి 6వ దినాన నరుని నిర్మించి వారిని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడు. ఇది 6వ దినాన దేవుడు చేసిన మరి సృష్టి. ఆ సృష్టిలో దేవుడు చేసిన సమస్తమును చూసినప్పుడు అన్నిటికీ సాటి అయిన సహాయం అంటే మరి ఆడ జీవికి మగ జీవి తోడుగా ఉండటం, ఆడ జంతువుకు మగ జంతువు, ఆడ ఏనుగు మగ ఏనుగు, ఆడపులికి మగ పులి, మరి ఆడ సింహానికి మగ సింహము, ఇట్లా ఒక్కొక్క జీవికి మరి సాటి అయిన సహాయాలు మరి ఉన్నప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయం లేనప్పుడు దేవుడు 6వ దినాన మరి తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను మరి ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ రీతిగా ఆదాముకు అవ్వ భార్యగా దేవుడు ఆ దినాన ఏదేను తోటలో వారిద్దరికీ మరి ఇద్దరిని ఏకశరీరముగా చేశాడు, అనగా పెండ్లి చేశాడు, వివాహం చేశాడు. హల్లెలూయా. ఆ రీతిగా పురుషుడు తన భార్యను, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఆదిలోనే దేవుడు మరి వారిద్దరిని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ వివాహము చేసినట్లుగా. ప్రతి వివాహములో ఈ వాక్యమును మొదట చదివిస్తారు, ఎందుకంటే ఆదిలోని దేవుడు స్త్రీని పురుషుని మరి జత చేశాడు అని. ప్రియదేని పిల్లరా, ఆ జత చేయటం అనేటువంటిది ఎంత పరిశుద్ధమైనదో, పరిశుద్ధమైనటువంటి మరి పరిస్థితులలో వారు జత చేయబడినటువంటి వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. అవ్వ ఆదాములు జతపరచబడినప్పుడు వారు సిగ్గు ఎరుగక ఉండిరి, వారు దిగంబరులుగానే ఉన్నారు, కానీ వారు ఏ విధమైన సిగ్గు వారు ఎరగక ఉన్నారు. ప్రియదేని పిల్లారా, వారు దిగంబరులుగానే ఉన్నారు, కానీ వారు మహిమ దేహములతో ఉన్నారు. ప్రియదేని పిల్లారా, ఆలోచన చేయండి. మరి ఇలా పురుషుడు స్త్రీ వేరువేరుగా ఉన్నప్పుడు
వారిద్దరిని ఏకముగా చేసినప్పుడు వారు ఏం చేస్తారంట, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడంట, స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి భర్తను హత్తుకుంటుంది. కాబట్టి వారిద్దరూ ఏకము చేయబడ మునుపు వారు విడివిడిగా ఉన్నారు, కానీ వారు ఏకము చేయబడిన తర్వాత వారు ఏక శరీరముగా ఉంటారు. హృదయం పిల్లరా, ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని అపహాస్యం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. యేసయ్య దినాల్లో కూడా మరి పరిసయ్యులు ఆయనను శోధింపాలని ఆయనను ప్రశ్న వేస్తారు. ఏమని? మత్తయి సువార్త 19:3-9 మనం చూస్తే, పరిసయ్యులు ఆయనను పరిశోధింపవలనని మరి ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని యేసు ప్రభులు వారిని అడుగుతారు. ప్రియమైన పిల్లరా, అప్పుడు దేవుడు అంటాడు కదా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరముగా ఉందురు అని చెప్పిననియు మీరు చదవలేదా అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదెను తోటలో ఆదాము అవ్వకు చేసిన వివాహమును గురించి, వారి పుట్టుకను దేవుడు వారిని పరిశుద్ధపరిచినటువంటి ఆ సందర్భాన్ని ఎత్తి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజింపలేదా? అందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏకశరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఆ పరిచయాలకు జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయము కాదు అని యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు ఆదిలో చేసిన ఆ పరిశుద్ధ వివాహాన్ని ఉటంకిస్తూ వారికి జవాబిచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నిజమే, దేవుడు జతపరిచిన వానిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇలా పెండ్లి చేసుకోవడం, అలా సంవత్సరం తిరగక ముందే మరలా విడిపోవడం. దేవుని పిల్లలారా, అలాగున అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని మరలా ఆయనను అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అది జరగలేదు. అలా జరగలేదు. ప్రియదేని పిల్లరా, మనుషుల యొక్క హృదయ కాఠ్యమును బట్టి మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో మరి చాలామంది పరిత్యాగ పత్రిక నుంచి విడనాడవచ్చును అనేటువంటి మాటను మోషే ప్రకటించాడు, కానీ అది ఆది నుండి అలాగున జరగలేదు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. అది దేవుని ఉద్దేశము కానే కాదు. అలా వేరుపరిచిన వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడు తప్పక పొందుతాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి మీ హృదయ కాఠ్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చిన కానీ ఆది నుండి అది దేవుని ఉద్దేశంలో లేనే లేదు. భార్య నీ యవన కాలమందు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి మరి నీ ప్రదానం చేయబడినటువంటి నీకు అనుగ్రహింపబడినటువంటి మరి స్త్రీ, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని మరి ఆమె నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, చాలామంది ఇది భార్యను తక్కువ చేసి మాట్లాడడం, భర్తను తక్కువ చేసి చూడటం, ఇట్లా భార్య భర్తల్లో మరి రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టించి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆది నుండి ఎలాగున జరగలేదు. దేవుడు వారిద్దరిని జతపరిచినప్పుడు వారిని పరిశుద్ధముగా జతపరిచాడు. మీరు పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా బ్రతకండి అని దేవుడు వారిని మరి ఏర్పాటు చేశాడు. హృదయని పిల్లరా, వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారు ఎట్టి సిగ్గును వారు మరి సిగ్గు ఎరుగక ఉన్నారు. హృదయని పిల్లరా, కాబట్టి దేవుని లేఖనాలు ఏం చెబుతా ఉన్నాయి?
వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏకశరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. కాబట్టి కొరింథీ సంఘానికి భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, మరి వేశ్యతో కలుసుకున్నాడు, వేశ్యతో ఎలాగని ఏకాత్మై ఉన్నాడో, ఏకదేహమై ఉన్నాడో, ప్రభువుతో కలుసుకున్నవాడు ఎలా ఉండాలంట, ఏకాత్మయే ఉండాలి. కాబట్టి యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా ఏమవుతాడట, సాక్షి అవుతాడట. సాక్షి. నీవు యవ్వన కాలమందు పెళ్లి చేసుకున్న నీ భార్య పక్షమున మరి దేవుడు మరి ఒకవేళ నీవు ఆమెను విడనాడావనుకో, విసర్జించినావనుకో, ఆమె పక్షమున దేవుడే సాక్షి అవుతాడట. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని దేవుని లేఖనం సెలవిస్తోంది. దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధ వివాహమునకు ఎంత విలువను తెచ్చాడో, ఎంత పరిశుద్ధపరిచాడో ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన మీరు భార్య భర్తలుగా దేవునికి పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ మరి మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలను ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకమని దేవుడు ఆ రోజున మరి పరిశుద్ధమైన వివాహము ద్వారా మిమ్మలను ఏకము చేశాడు. వేరుగా ఉన్న మిమ్మలను ఒకటిగా చేశాడు. కాబట్టి మీ వివాహిక జీవితంలో, మీ వైవాహిక బంధములో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు కదా, అలాంటివి ఏమైనా మీ మధ్యకు రానియకుండా చూడండి. అలాగున వచ్చి మిమ్మల్ని మీరు వేరుపరచుకునకూడదు, మీకు మీరుగా వేరుపడకూడదు, మీరు వేరే వారి చేత వేరుపరచబడకూడదు అంటున్నాడు. రెండు కూడా ఆది నుండి జరగలేదు. ఎందుకు జరిగాయి? దేవుడు మోషే చేత ఎందుకు దీనిని ఏర్పాటు చేశాడు అని అంటే, మీ హృదయ కాఠ్యమును బట్టి, మీ హృదయంలో మీరు దేవునికి వ్యతిరేకంగా తిరిగిన దానిని బట్టి దానిని అనుమతించాడు తప్ప ఆది నుండి అలా జరగలేదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మలాకి 2:14-16 కూడా దేవుడు అంటున్నాడు కదా, నీవు యవ్వన కాలమందు పెళ్లి చేసుకున్న నీ భార్యను అన్యాయముగా నీవు విసర్జించినట్లయితే ఆమె పక్షమున దేవుడే యెహోవాయే ఆమె పక్షున సాక్షి అవుతాడట. నిన్ను మరి తీర్పులో నిలబెడతాడు. కాబట్టి జాగ్రత్త. యవ్వన కాలమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన పిల్లారా, మరి అలాగున్న భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యవ్వన కాలమందు మరి పెండ్లి చేసుకున్న నీ భార్య పక్షమున నీవు నిబంధనకు, ఆమె నీ నిబంధనకు పాత్రురాలు, నీ పెండ్లి భార్య. కాబట్టి ఆమె పట్ల అన్యాయముగా నీవు ప్రవర్తించకూడదు, అన్యాయముగా ఆమెను విసర్జించకూడదు. అట్లా నీవు విసర్జించిన దినాన్న దేవుడే ఆమె పక్షమున సాక్షి అవుతాడట. కాబట్టి ప్రియమైన పిల్లారా, మరి 1 కొరింథీ 7:10-11 కూడా పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసని ఎడల పెండ్లి చేసుకొనకుండా ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. సంఘానికి మరి భక్తులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇవన్నీ కూడా ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు. 1 కొరింథీ 7:2-4 కూడా చారత్వములు మీలో జరుగుచున్నందున ప్రతి వానికి ఏముండాలట, సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అంతేగాని మీలో మీరు జారత్వములు జరిగిస్తూ వ్యభిచారములు చేస్తూ దేవునికి విరోధమైన కార్యములు కలిగి ఉండకుండా ఉండాలని దేవుడు ఆది నుండి ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధన. కాబట్టి భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేనే లేదు. కాబట్టి భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అని భక్తుడైన దేవుడు సంఘానికి ఆయన సూచించాడు. ఇదేం పిల్లరా, మరి దేవుడు పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3:1 మరి వ్రాయించాడు కదా, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు
మీరు లోబడి ఉండి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన మరి రాబట్టవచ్చును అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆదిలో దేవుడు చేసిన వివాహాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ కారణాన్ని బట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకునేటువంటి ఈ క్రమము దేవుడు ఆదిలోనే ఏర్పాటు చేశాడు. ఎంత పరిశుద్ధమైనది! ఇలాంటి పరిశుద్ధమైనటువంటి ఈ బంధమును చాలామంది అవహేళన చేస్తూ మరి దేవుడు ఏర్పాటు చేయకుండా, దేవుని ఏర్పాటులో లేకుండా తమ సొంత ఆలోచనలతో తమ సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ రోజున ప్రేమ అని మరి ప్రేమ అని చెప్పి మరి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి దేవుని యొక్క బలమైనటువంటి మరి దేవుని యొక్క ఉద్దేశాలను వారు నెరవేర్చలేని వారిగా, దేవుని యొక్క నిబంధనలో వారు లేకుండా ఈ రోజున వారు ఏకముగా మరి కూడి మరి మధ్యలోనే విడిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, భార్య భర్తలుగా దేవుడు పరిశుద్ధపరిచినటువంటి వివాహాన్ని అవహేళన చేస్తున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు భార్యకును భర్తకును ఇచ్చినటువంటి నిబంధన, ఆ యొక్క నిబంధన ధ్వనులను, ఆ నిబంధన యొక్క మరి ఉద్దేశాలను విడిచిపెట్టి ఈ రోజున వ్యతిరేక స్వభావమును కలిగి మరి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అలాగనే ఉండక దేవుని యొక్క ఏర్పాటులో ఉంటూ దేవుడు మరి ఏక శరీరముగా చేసినటువంటి ఇరువురు కూడా దేవునికి విధేయులై మరి వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారే, వారికి దేవుడిచ్చినటువంటి ఆ సంతానమును దేవుని కొరకు మరి దేవుని మహిమ కొరకు వారిని పెంచేవారిగా వివాహ బంధాన్ని పరిశుద్ధముగా మరి కాపాడుకుంటూ కడ వరకు మరి కట్టే ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు ఏక శరీరముగా ఉంటూ మరి స్త్రీ వ్యామోహము లేకుండా, పరపురుషుని వ్యామోహము లేకుండా మరి వారు ఎలా ఉన్నారంటండి, వారు దిగంబరులుగా ఉన్నారు కానీ సిగ్గు ఎరుగక ఉండినట్లుగా మహిమ దేహములు కలిగిన వారై దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన వివాహ బంధాన్ని మరి పరిశుద్ధపరచుకుంటూ జీవితకాలమంతా పరిశుద్ధంగా జీవిస్తూ దేవునిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి అలాగున ఉండక అనేక మంది తప్పిపోతూ ఉన్నారు కదూ. దేవుని యొక్క నిబంధనను తెలుసుకున్న నీవు ఇట్టి నిబంధనను అలా తప్పిపోతున్న విడిపోతున్న వారికి చెప్పవలసిన బాధ్యత నీపై ఉంది కదూ. పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నిబంధనను అనేక మందికి చెప్పగలుగుతున్నావా? విడిపోతున్న వారికి దేవుని అమ్మాని పరిచయం చేసి, ఒరే దేవుడు ఎలా ఉండమన్నాడు, ఎలా పరిశుద్ధపరిచాడు, ఇది దేవుడు ఏర్పాటు చేసిందే కానీ మనుషులు ఏర్పాటు చేసింది కాదు అని నీవు చెప్పగలుగుతున్నావా? ఆ గొప్ప దేవుని, మహాదేవుని నామాన్ని పరిచయం చేసేవారిగా ఈ నూతన సంవత్సరం మీరు మారాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడి మిమ్మల్ని అలాగున తయారు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, ఆది అందు మరి పురుషుని స్త్రీని నీవు ఏకము చేసి వారిని భార్యాభర్తలుగా నాయన నీవు దీవించావు, ఆశీర్వదించావు, పరిశుద్ధపరిచావు నాయన. ఏ రీతిగానైనా అప్పటి నుండి లోకములో మరి పురుషునికి భార్యగా స్త్రీని ఏర్పాటు చేసి వారిద్దరిని ఏకము చేసి వారిద్దరిని భార్యాభర్తలుగా నాయన నీవు పరిశుద్ధపరిచావు నాయన. వివాహము ద్వారా వారిద్దరిని మరి ఎక్కడెక్కడో పుట్టిన వారిని ఒకటిగా ఒక చోట చేర్చి ఒక కుటుంబంగా నువ్వు ఏర్పాటు చేసావు నాయన. అటు కుటుంబాలలో అయినా పరిశుద్ధమైన జీవితంలో జీవించకుండా ఇదిగో లోకముతో కలిసిపోయి ఆయన ఎవరికి వారే తమ్మును తాము హెచ్చించుకుంటూ భర్త భార్యకు మరి లోబడి విధేయత కలిగి బ్రతకమని మీరు ఆజ్ఞాపిస్తే వాటిని ఆయన ధిక్కరించి ఇదిగో లోకంలో ఉన్న వాటిని మనసులోనికి తెచ్చుకొని వాక్యమును విడిచిపెట్టి నాయన ఇదిగో కుటుంబాల్లోనికి కలతలను మరి నాయన ఇదిగో తండ్రి కలతలను నాయన అనేకమైన ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్న వారితో మీరు మాట్లాడారు. మీరు ఆది నుండి నాయన ఈ వివాహ బంధాన్ని ఎంతగా పరిశుద్ధపరిచారో ఆ పరిశుద్ధపరిచిన దినము నుండి ఈ దినము వరకు నైనా అనేక మంది నైనా పరిశుద్ధతలో నుండి తొలగిపోతూ ఉన్నారు. వాక్యమునకు విధేయులు కాకుండా వాక్య ప్రకారము జీవించకుండా మీ ఆశీర్వాదాలను పొందుకుంటూనే మీలో నుండి తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు నాయన. అయినా ఆది నుండి అలాగూ జరగలేదు అని
దేవుడు సెలవిచ్చిన రీతిగా ఇదిగో అక్రమము కుటుంబంలోనికి ప్రవేశించి మీ వాక్యమును దూరం చేస్తూ ఉండగా అట్టి అక్రమములన్నిటినీ పరిశుద్ధమైన వివాహ జీవితంలోనికి అడుగుపెట్టిన వారిలో నైనా వాటిలో నుండి తీసివేసి పరిశుద్ధముగా వారు జీవిస్తూ ఈ లోకములో పరిశుద్ధపరిచిన ఆ గొప్ప దేవుని మహాదేవుని అనేక మందికి పరిచయం చేసేవారిగా మార్చమని, ఏ కుటుంబంలో కలత లేకుండా అయ్యా భర్త భార్యకు విధేయులై బ్రతకటానికి కృప చూపమని, ఈ జీవిత కాలమంతా నాయన యవన కాలమందు పెళ్లి చేసుకున్నటువంటి భార్యను అయ్యా అన్యాయముగా పరిత్యజించి అయ్యా నీకు విరోధంగా పాపం చేస్తున్న వారితో మీరు మాట్లాడమని, వారి పక్షమున నీవే సాక్షి అవుతావని సెలవిచ్చిన రీతిగా నాయన వారు భయము కలిగి అయినా భార్యలు కూడా నాయన వారి నీతి ప్రవర్తనను తమ భర్తల యందు ప్రదర్శింపబడినప్పుడు వారి నీతి ప్రవర్తన చూసి వారి భర్తలు కూడా మారినట్లుగా అంతటి ఆయన విశ్వాసమును పొందుకున్న వారే నాయన ఇదిగో తండ్రి మీరుంచిన కట్టడాలను విధులను పాటించేవారిగా మార్చమని, ఈ దినమే చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.